సో ఈ సెషన్లో ట్రాన్స్ఫార్మర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి పక్కా క్వశ్చన్ అయితే కేవీఎస్ ఎన్వీఎస్ గురుకులాలో వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఏసీ స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో పవర్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు అండ్ ఒక కాయిల్ నుంచి ఇంకో కాయిల్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అండ్ ట్రాన్స్ఫార్మర్లో ప్రిన్సిపల్ వచ్చేసి మ్యూచువల్ ఇండక్షన్. నౌ ట్రాన్స్ఫార్మర్ రేషియోకి ఫార్ములా ఏంటంటే E1/E2 = N1/N2 అండ్ ఇఫ్ N2 ఈజ్ గ్రేటర్ దెన్ N1. ఇక్కడ N1 N2 ఏంటివి అంటే టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ కాయిల్స్. అండ్ నౌ ఇఫ్ N2 ఈజ్ గ్రేటర్ దెన్ N1 దాన్ని మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. దానికి A ఈజ్ లెస్ దాన్ 1 అండ్ ఇఫ్ N1 ఈజ్ గ్రేటర్ దెన్ N2 అది మనకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇన్ దట్ కేస్ A ఈజ్ గ్రేటర్ దెన్ 1. And now for an ideal transformer, P input is equal to P output. మనకి పవర్కి ఫార్ములా ఏంటి? పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో V1 I1 = V2 I2. దీన్ని మనం VP IP అని కూడా అనవచ్చు. ప్రైమరీ అండ్ ఇది సెకండరీ VS IS. సో V1/V2 = I2/I1 దట్ ఈక్వల్ టు 1/A. ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ రేషియోకి ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి అంటే పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్. అండ్ మన పవర్ ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ అంటే సెకండరీ కాయిల్లో వచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ బై ప్రైమరీ కాయిల్లో ఉన్న వోల్టేజ్ అండ్ కరెంట్. అండ్ ఈ బేస్డ్ మీద మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంది, ప్రీవియస్ ప్రాబ్లం. కరెంట్ డ్రాన్ బై ద ప్రైమరీ of transformer which steps down 200 volts to 20 volts to operate a device of resistance 20 ohms. సో ఇక్కడ ఈటా వచ్చేసి 80% ఇచ్చాడు. రైట్, అంటే మనకి ఇక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ? ప్రైమరీలో, అంటే ఐపీ క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ V1 వచ్చేసి స్టెప్ డౌన్ అయింది కదా, వోల్టేజ్ వచ్చేసి 200 నుంచి 20 voltsకి అండ్ టు ఆపరేట్ 20 ohms అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఇన్ సెకండరీ కాయిల్ వచ్చేసి 20 ohmsని ఆపరేట్ చేయడానికి. అండ్ సో ఇక్కడ రెసిస్టెన్స్ 20 ohms ఇచ్చాడు అండ్ ఇక్కడ సెకండరీలో వోల్టేజ్ వచ్చి 20. ఇక్కడ నుంచి మనకి కరెంట్ ఇన్ సెకండరీ కాయిల్లో వచ్చేసి V/R, V = IR అనే మనకి ఓమ్స్లా ఫార్ములా యూజ్ చేసుకొని కరెంట్ ఇన్ సెకండరీ కాయిల్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో V అంటే ఎంత ఇచ్చాడు దీంట్లో? 20 అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ కూడా 20/20 మనకి 1 ఆంపియర్ వచ్చేసింది. ఇక్కడ ఈటాకి ఫార్ములా ఏంటి? VS IS/VP IP. సో ఇక్కడ నుంచి మనకి ఇది 80% కదా. సో 20 × 1/200 × IP ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. అండ్ ఇక్కడ 80% అంటే ఏంది? 80/100 దట్ ఈక్వల్ టు 20 × 1/200 IP. రైట్, ఇక్కడ 20 10s అండ్ ఈ 100 ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకుంటే 80/10 = 1/IP ఆర్ 0